ఎస్పీకి ఫిర్యాదు చేశారు తెనాలికి చెందిన అమరావతి ఫ్లాట్స్ కు చెందిన పల్లా సుదర్శన్ రావు దంపతులు. తన ఇంటిని ఆక్రమించుకొని చంపుతామని తన సొంత సోదరుడు విజయ్ కుమార్ బెదిరిస్తున్నారని వాపోయారు. అన్నయ్య దగ్గర కొన్న ఇల్లు ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదని వాపోయింది. తాను సింగపూర్లో ఉంటానని, కరోనా టైంలో ఇండియాకి వస్తే ఇల్లు ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేశాడని ఆరోపించారు. ఇల్లు తనకే అమ్మాలని, లేకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడని వాపోయారు. తమకి పోలీసులు రక్షణ కల్పించాలని ఎస్పీని కోరారు. ఆయనేమో గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటాడండి. పోలీసులు నేను చెప్పిన మాట వింటారంటాడు. ఎక్కడికి ఆయన గవర్నమెంట్ హాస్పిటల్, తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ సీనియర్ అసిస్టెంట్ విజయ్ కుమార్ అండి, మామిడి విజయ్ కుమార్ అండి. మామిడి విజయ్ కుమారి సార్, తెనాలి నుండి వచ్చానండి. 2012లో నేను, నా భర్త, మా అన్నయ్య దగ్గర ఇల్లు కొనుక్కున్నామండి తెనాలి చెంచుపేటలో. అప్పుడు మేము సింగపూర్లో ఉండేవాళ్ళం సార్. రిజిస్ట్రేషను, ఆ హౌస్ ట్యాక్స్, కరెంట్ బిల్ అన్నీ మా హస్బెండ్ పేరు మీద, పల్లా సుదర్శన్ రావు అండి మా హస్బెండ్ పేరు, ఆయన పేరు మీదే ఉన్నాయి సార్. రిజిస్ట్రేషన్ అంతా చేయించుకున్నాము. అయితే ఫారెన్లో ఉండటం వల్ల ఏంటంటే ఇల్లు చూసుకుంటాడని ఆయనకే రెంట్కి ఇచ్చాము సార్ మేము ఒక పోర్షను. మిగతా 2 పోర్షన్లో వేరే వాళ్ళు, 2 అంతస్తుల్లో వేరే వాళ్ళు అద్దెకుండేవాళ్ళు అండి. 2019, 20, 21లో కరోనా టైంలో మేము జాబ్స్ పోవటం వల్ల ఇండియా వచ్చాం సార్. ఇండియా వచ్చినప్పుడు అతను ఇల్లు ఖాళీ చేయమంటే మేము అమ్మిన దానికి ఇప్పటికీ రేటు చాలా తేడా ఉంది కాబట్టి ఎక్స్ట్రా మనీ ఇస్తే వెళ్తానన్నారు సార్. ఇద్దరం ఉద్యోగాలు పోయి వచ్చాం కాబట్టి నేను డబ్బులు ఇవ్వను, నువ్వు ఎంతకి చెప్పావో అంత కొనుక్కున్నాను నేను, ఇక ఏ లావాదేవీలు లేవు కాబట్టి ఖాళీ చేయమంటే ఖాళీ చేయను అన్నాడండి. ఖాళీ చేయకపోగా ఆయన కూతురు పెళ్లి టైంలో ఇల్లు అతందని చెప్పి పెళ్లి చేశాడంట. అయితే నాకే తిరిగి అమ్ము నువ్వు